కంటెంట్మెంట్ విత్ ఎర్త్లీ పొజిషన్స్. భూమి మీద మనం ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా కలిగిన దానిలో సంతృప్తి కలిగి మనం ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడమ యొక్క ఇచ్ఛలు అనేవి మనిషిని అసంతృప్తిలోకి నడిపిస్తాయి తప్ప సంతృప్తి వైపు నడిపించవు. మనమైతే సంతుష్టి సహితమైన భక్తిని కలిగి భూమి మీద కలిగిన దాంతో మనం తృప్తిగా ఉంటూ ఆనందంగా ఉండటమే దేవునికి ఇష్టము అంటున్నాడు. మనము కలిగిన దానిలో హ్యాపీగా ఉందాం. ఇంకా చీమ ఏ విధంగా సమకూర్చుకుంటుందో కష్టకాలానికి కొంత సమకూర్చుకో, కొంత బ్యాంకులో పెట్టుకో, కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. నీకు కలిగిన దాన్ని నువ్వు ఆ విధంగా పెట్టుకొని నువ్వు కష్టపడిన డబ్బే నీకు తిరిగి డబ్బుని ఇచ్చే విధంగా నీకున్న అవకాశాలను సద్వినియోగపరచుకో. కాదని ఎవరన్నారు? అలా అన్ని వదిలేసేసి దేవుడా అని కూర్చోమని దేవుడేమి చెప్పట్లేదు. నీకు కలిగిన దాన్ని నువ్వు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటావో, దానిలోంచి వచ్చే డబ్బుతో నువ్వు జీవిస్తావో అది నీ ఇష్టం. అది ఏ మాత్రమూ తప్పు కాదు, పాపం కాదు. మన బ్రతుకు ఇంకొకరి మీద ఆధారపడకుండా మన జీవితం మనం జీవిస్తూ తృప్తిగా మనం బ్రతుకుతూ ముందుకు సాగటానికి మినహాయిస్తే మనం వెళ్ళేటప్పుడు చేతికి పెట్టుకుని ఉంగరం కూడా ఎవరు తీసుకెళ్లేది లేదనమాట. మనం సంపాదించిందైతే మనతో పాటు తీసుకుని వెళ్ళలేం, కానీ మన భక్తి క్రియలను మాత్రం మనతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నాం. అది గ్రేటెస్ట్ సీక్రెట్ అనమాట. నీ భక్తి క్రియలను మాత్రం నువ్వు తీసుకుని వెళ్తావు. అందుకనే కొర్నేలితో ప్రభువైన దేవుడు అంటాడు, కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు అన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయంట. సో మనం భూమి మీద ఉన్నప్పుడు మనం తిందాం, లేని వారికి కూడా మనం ఏం చేద్దాం? సహాయం చేద్దాం. మనం సంతోషంగా ఉందాం, కష్టంలో ఉన్న వారికి కూడా కొంత చేయూతని